నమస్కారం. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ జనాభా గణనలోకి అడుగుపెడుతున్నాం కదా. దానికోసం తయారుచేసిన హెచ్ఎల్ఓ మొబైల్ యాప్ను ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన చారిత్రాత్మకమైన ప్రక్రియ. ఈ మిషన్ ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించండి. దేశవ్యాప్తంగా ఏకంగా 30 లక్షల మందికి పైగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ భారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్లలో ఒకటన్నమాట. ఒకప్పుడు సెన్సెస్ అంటే పెద్ద పెద్ద కాగితాల కట్టలు, నెలల తరబడి ఆ డేటాని ఎంటర్ చేయడం, అదో పెద్ద ప్రాసెస్. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, మనమొక కొత్త శకంలోకి అడుగుపెట్టాం. డిజిటల్ సెన్సెస్ 2027తో ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా, కరెక్ట్గా, ఇంకా చెప్పాలంటే చాలా సమర్థవంతంగా మారిపోయింది. ఈ మార్పు కేవలం మనకు సులభంగా ఉండటానికే కాదు, మన దేశంలో డేటా సేకరించే పద్ధతిలోనే ఇది ఒక పెద్ద విప్లవం లాంటిది. సరే, ఈరోజు మనం 6 ముఖ్యమైన విషయాల గురించి చూద్దాం. మొదటిది, అసలు ఈ డిజిటల్ సెన్సస్ ఏంటి? 2, యాప్ సెటప్ ఎలా చేసుకోవాలి? 3, ఫీల్డ్లో డేటా ఎలా సేకరించాలి? 4, సింక్, సబ్మిట్, ఫైనలైజ్ అంటే ఏంటి? 5, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే పౌరుల పాత్ర ఏంటి? చివరిగా 6, ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. పదండి మొదలు పెడదాం. మన ప్రయాణం ఎక్కడి నుంచే మొదలవుతుంది. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ సెన్సస్తో డేటా సేకరణలో ఒక కొత్త శకం మొదలవుతోందన్నమాట. ఇది మన దేశ భవిష్యత్ ప్రణాళికలకు చాలా బలమైన పునాది వేస్తుంది. సరే, మిషన్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గరున్న పరికరాలు రెడీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. యాప్ స్మూత్గా పనిచెయ్యాలంటే ఈ స్పెసిఫికేషను చాలా అవసరం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, యాప్ను ఎప్పుడూ అధికారిక ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఇండియా అకౌంట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి, వేరే ఎక్కడ్నుంచి వద్దు. ఇది మన డేటా భద్రతకు చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం యాప్ సెటప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ స్టెప్ చాలా కీలకం, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు పర్మనెంట్, వాటిని మళ్ళీ మార్చలేం. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు వచ్చిన యూజర్ ఐడి, ఓటీపీ ఎంటర్ చేశాక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఒక్కసారి ఒక భాషను ఎంచుకున్నారంటే దాన్ని మళ్లీ మార్చడం కుదరదు, అస్సలు కుదరదు. అందుకే బాగా తెలిసిన భాషనే ఎంచుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భాషను సెలెక్ట్ చేసి ఓకే చేశాక, ఒకవేళ మీరు యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా కూడా దాన్ని మార్చలేరు. అందుకే కన్ఫర్మ్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది. పాస్వర్డ్కి, పిన్కి మధ్య తేడా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది మన ఇంటి మెయిన్ డోర్ తాళం లాంటిది. దాన్ని ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడు లేదా చాలా కాలం తర్వాత ఎప్పుడో ఒకసారి వాడతాం. కానీ పిన్ అలా కాదు, అది మన రూమ్ డోర్ తాళం లాంటిది. రోజు యాప్లోకి ఈజీగా లాగిన్ అవ్వడానికి ఈ పిన్ వాడతామన్నమాట. యాప్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది. అదే ఫీల్డ్లో డేటా కలెక్షన్. ఈ సెక్షన్లో యూమిరేటర్లు యాప్లో చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో చూద్దాం. అసలు ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే హెచ్ఎల్ఓ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది జనాభా గణనకు పునాది లాంటిది. ఈ దశలో దేశంలోని ప్రతి ఇంటి నిర్మాణం ఎలా ఉంది, అక్కడుండే వాళ్ళకేమేం సౌకర్యాలున్నాయి, వాళ్ళ ఆస్తుల వివరాలేంటి, ఇలాంటివన్నీ సేకరిస్తారు. ఈ హెచ్ఎల్ఓ ఫామ్లో ప్రతి కుటుంబం కోసం ఎన్యూమరేటర్లు మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు నింపాల్సుంటుంది. ఈ ప్రశ్నలన్నీ ఒక ఫ్యామిలీ యొక్క జీవన ప్రమాణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సరే, ఈ 34 ప్రశ్నల్లో ఎలాంటి సమాచారం అడుగుతారు? ఉదాహరణకి, ఇంటి గోడలు, కప్పు దేంతో కట్టారు, తాగడానికి నీళ్లు, కరెంటు, టాయిలెట్ వంటి బేసిక్ సౌకర్యాలు ఉన్నాయా, ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, వెహికల్స్ లాంటివి ఉన్నాయా, చివరికి వాళ్లు ప్రధానంగా ఏ ధాన్యం తింటారు అనే వివరాలు కూడా సేకరిస్తారన్నమాట. ఇదంతా మన దేశం యొక్క సోషల్, ఎకనామిక్ కండిషన్ను ఒకే చోట చూపిస్తుంది. ఫీల్డ్లో డేటా అంతా సేకరించాక దాన్ని సేఫుగా సర్వర్కు పంపడం చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్లో కొన్ని కీలకమైన స్టెప్స్ ఉన్నాయి. వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఇంకా సర్వర్కు పంపని డేటా, అంటే సింక్ చేయని డేటాను ఈజీగా ఎడిట్ చేయొచ్చు. సింక్ చేయడం అంటే మీ ఫోన్లోని డేటాను సెంట్రల్ సర్వర్కు అప్లోడ్ చేయడం. ఒక్కసారి డేటా సింక్ అయిపోయిందంటే దాన్ని మార్చడం అసాధ్యం.
కాబట్టి సింక్ బటన్ నొక్కే ముందు డేటాను 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ను కంప్లీట్ చేయడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, సమ్మరీ చూసి ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో చెక్ చేయాలి. తరువాత డేటా మొత్తం సింక్ చేయాలి. ఆ తరువాత డిజిటల్గా సైన్ చేసి ఫైనల్గా బ్లాక్ను కంప్లీట్ అని మార్క్ చేయాలి. ఈ చివరి స్టెప్ తరువాత ఆ బ్లాక్లో ఎలాంటి మార్పులు చేయడం కుదరదు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అన్నమాట. ఈ డిజిటల్ సెన్సస్లో ఒక అద్భుతమైన కొత్త ఫీచర్ ఉంది. అదే స్వీయ గణన లేదా సెల్ఫ్ ఎన్యూమరేషన్. దీని ద్వారా పౌరులు కూడా ఈ జాతీయ కార్యక్రమంలో నేరుగా పాల్పంచుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ప్రజలు వాళ్ల వివరాలను వాళ్లకు వీలైన టైంలో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు, డేటా కరెక్ట్గా ఉండే ఛాన్సులు కూడా పెరుగుతాయి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి మొబైల్ నంబర్తో లాగిన్ అయి ఫామ్ను నింపి సబ్మిట్ చేయడమే. ప్రాసెస్ పూర్తయ్యాక ఒక యునీక్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి లేదా ఎస్ఈఐడి వస్తుంది. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేశాక ఎన్యూమరేటర్ వెరిఫికేషన్ కోసం ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ ఎస్ఈఐడి చూపించాలి. వాళ్ళు ఆ ఐడిని ఉపయోగించి మీ వివరాలను చెక్ చేసి అఫీషియల్ రికార్డును ఫైనలైజ్ చేస్తారు. సో ఇది పౌరుల భాగస్వామ్యాన్ని, అఫీషియల్ ప్రాసెస్ను కలిపే ఒక చక్కటి విధానం. మన మిషన్లో చివరి దశకు వచ్చేశాం. ఈ మొత్తం ప్రాసెస్ స్మూత్గా, సేఫ్గా జరగాలంటే కొన్ని రూల్స్ను బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా పాటించాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం డేటా సెక్యూరిటీ. సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం సేకరించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దీన్ని ఏ ఇతర ప్రభుత్వ ఏజెన్సీతో కూడా షేర్ చెయ్యరు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా కరెక్ట్ సమాచారం అందించవచ్చు. ఇది చాలా చాలా సీరియస్ వార్నింగ్. ఒకవేళ పని మధ్యలో ఫోన్ మార్చాలననుకుంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే సింక్ చెయ్యని డేటా ఏదైతే ఉందో అదంతా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావడం ఇంపాసిబుల్. అందుకే పని మొత్తం పూర్తయ్యే వరకు ఒకే డివైస్ వాడటం బెస్ట్. సో మనం చూసినట్టుగా ఈ డిజిటల్ సెన్సస్ అనేది కేవలం నంబర్లను లెక్కించడం మాత్రమే కాదు, టెక్నాలజీని వాడుకొని మన దేశం యొక్క క్లియర్ పిక్చర్ను చాలా ఫాస్ట్గా, కరెక్ట్గా తయారుచేసే ఒక పెద్ద ప్రయత్నం. ఈ కొత్త విధానం మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఆలోచించడం మనందరి బాధ్యత. ధన్యవాదాలు.